కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. అంతేకాదు సీట్ల పంపకంపై ఉత్కంఠ కూడా వీడింది. మొత్తం 30 నియోజకవర్గాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ కు 16 సెగ్మెంట్లు కేటాయించారు. ఇదిలా ఉంటే గత 5 ఏళ్లలో రంగస్వామి సర్కార్ చేసిన అభివృద్ధి తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఎన్నికల సమరానికి సన్నద్దమైంది. నిన్న మొన్నటి వరకు కూటమిలో సీట్ల పంపకంపై గొడవలు జరిగాయి. దీంతో ఎన్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య చర్చోపచర్చలు జరిగాయి. అంతిమంగా సదరు చర్చలు ఫలించాయి. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. చర్చల అనంతరం ఎన్ఆర్ కాంగ్రెస్ కు 16 సెగ్మెంట్లు ఇవ్వడానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అంగీకరించింది. దీంతో సీట్ల పంపకంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. పుదుచ్చేరికి ప్రస్తుతం ఎన్ రంగస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాగా పుదుచ్చేరి అభివృద్ధికి గత 5 ఏళ్ల కాలంలో రంగస్వామి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రజల్లో గుడ్ విల్ ఏర్పడింది. అంతేకాదు ముఖ్యమంత్రి రంగస్వామికి జనంలో క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు 4 సార్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అయినప్పటికీ అవినీతి మరక అంటని రాజకీయ జీవితం రంగస్వామిది. కాగా ముఖ్యమంత్రి రంగస్వామికి ఉన్న క్లీన్ చీట్ ఇమేజ్ తమను మరోసారి గెలుపు తీరాలకు చేరుస్తోందని ఎన్డీఏ కూటమి నేతలు భరోసాతో ఉన్నారు. అంతేకాదు కేంద్రంలోనూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమియే అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పుదుచ్చేరికి ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులు అందేవి. కేంద్రం నుంచి అందే సదరు నిధులతో పుదుచ్చేరిలోని రంగస్వామి సర్కార్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసేది. దీంతో సామాన్యులకు ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం బాగా దగ్గరైంది. కాగా ఎన్డీఏ కూటమికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి ఇప్పటికీ రాష్ట్ర హోదాను పొందలేకపోయింది. అయితే తాము గెలిస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదాను తీసుకువస్తామని గతంలో బీజేపీ నాయకులు అనేక సార్లు హామీ అయితే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు. దీంతో రాష్ట్ర హోదా విషయమై ప్రజల ప్రశ్నలకు ఎన్డీఏ కూటమి సమాధానం చెప్పలేకపోతోంది. అంతేకాదు రంగస్వామి నాయకత్వాన గల పుదుచ్చేరి సర్కార్కు పూర్తిస్థాయి అధికారాలు లేవు. ప్రతి చిన్నదానికి కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ చిన్నపాటి నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దల ఆమోదం తప్పనిసరి అనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఒక దశలో ప్రజల దగ్గర ప్రభుత్వం నవ్వుల పాలయ్యేది. అయితే ముఖ్యమంత్రి రంగస్వామి వ్యక్తిత్వమే తమ కూటమిని గెలిపిస్తుందంటున్నారు ఎన్డీఏ కూటమి నాయకులు. రంగస్వామి ముఖ్యమంత్రి అయినా నిరాడంబరంగా ఉంటారు. అక్కడ ఏమీ హంగులు, ఆర్భాటాలు కూడా ఉండవు. రోడ్డు పక్కన టీ స్టాల్లో కూర్చుని ప్రజలతో కబుర్లు చెబుతుంటారు. వారితో కలిసి టీ తాగుతారు. అలాగే కార్లను పక్కన పెడతారు. ఎంత దూరమైనా బైకులపైనే ప్రయాణిస్తూ ఉంటారు. దారి వెంట వెళ్లే వారిని పలకరిస్తూ ఉంటారు. అంతేకాదు కాస్తంత టైం దొరికితే టెన్నిస్ ఆడుతుంటారు. అంతేకాదు జనం మధ్యలో కూర్చొని క్రికెట్ చూడటం రంగస్వామికి మహా సరదా. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్, డీఎంకే ఒక కూటమిగా పుదుచ్చేరిలో పోటీ చేస్తోంది. అయితే డీఎంకే నాయకత్వంలోని ఈ కూటమిని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పరపతి ఉంది. అంతేకాదు సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిలో ఉంది. అంతేకాదు ఇటీవలి కాలంలో డీఎంకే కూడా పుదుచ్చేరిలో తన బలాన్ని పెంచుకుంది. కాగా డీఎంకే ప్రచారం యంత్రాంగమంతా ప్రస్తుతం పుదుచ్చేరిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్, డీఎంకే కూటమికి కొన్ని బలహీనతలు లేకపోలేదు. కూటమి గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. అంతేకాదు సీట్ల పంపకం విషయాల్లో కాంగ్రెస్, డీఎంకే మధ్య కొన్ని విభేదాలు నెలకొన్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ ప్రతిపక్ష కూటమికి మైనస్ పాయింట్లుగా మారాయి.
కాగా రంగస్వామి ఇప్పటి వరకు 4 సార్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏప్రిల్ 9న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే 5వ సారి రంగస్వామి ముఖ్యమంత్రి అవడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తం మీద పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి దూకుడు మీద ఉంది.